హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము మైఫిల్ రెస్టారెంట్లో స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. సో పేమెంట్ చేసి ఇన్వాయిస్ తీసుకొని, అది ఇన్వాయిస్ అంటే బిల్ అనమాట. సో దాన్ని ఇన్వాయిస్ ట్యాక్స్ అని వేసి కాబట్టి ఇన్వాయిస్ అని చెప్తున్నాను. సో ఇది వాళ్ళ మెనూ. సో మన ఐటెం రేట్ వచ్చేసి ₹283 అయితే బిల్ చేయడం అయితే జరిగింది. సో మనం టోకన్ ఇచ్చిన తర్వాత వెయిట్ చేస్తున్నాము, పార్సల్ ఎప్పుడు ఇస్తాడా అని చెప్పేసి. సో ఈరోజు ఖాళీగా ఉంది హోటల్, అందుకని చెప్పేసి వీడియో తీయడానికి అయితే ప్రయత్నించాను. మన పార్సల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక్కసారి రూమ్కి వెళ్ళి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఎట్లా ఉంది, ఏంది, ఓపెన్ చేసి ఏమేమి వచ్చినాయి. సో ఒకసారి మీకు హోటల్ అవుట్ సైడ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. సో మెహఫిల్ రెస్టారెంట్. సో ఇది మన లింగంపల్లి మెయిన్ రోడ్ హైవే పైన ఉందన్నమాట. సో లింగంపల్లి ఫ్లేవర్ స్టార్టింగ్ ఉంటుంది కదా, పట్టంచర్ నుంచి స్టార్టింగ్ ఫ్లేవర్ వేసేస్తుంది అనమాట. ఇది ఇక్కడ లింగంపల్లి ఫ్లేవర్ స్టార్ట్ అవుతుంది. సో ఇది గ్రాండ్ సితారా హోటల్ పక్కన ఉంటుంది. సితారా హోటల్ ఇది. దీని పక్కన ఉన్న బిల్డింగ్ మన మెహఫిల్. సో నేను నియర్ వెళ్ళిన వాళ్ళైతే తిని చూడండి. సో కామెంట్ చేయండి మీకు ఎలా ఉంది, టేస్ట్ ఉన్నది. సో నేనైతే స్పెషల్ క్వాంటిటీ సైడ్ దెబ్బకి షాక్ అయ్యిండు. సో 2 ప్లేట్లు పెట్టేసుకుని తినేద్దాం అనుకున్నాము, కానీ క్వాంటిటీ ఎక్కువ వచ్చేసరికి మళ్ళీ పోయి ఒక గిన్నె తెచ్చుకొని గిన్నెలు అయితే వేసుకుంటున్నాము. సో వాడు రాపా దాన్ని కట్ చేస్తున్నాడు. సో కట్ చేయగానే మనం గిన్నెలు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అయితే మనం తిన్నాం. ఇప్పుడు గిన్నెలేరా బాబు, గిన్నెలు అలా వేసుకొని చూసుకుంటే ఫస్ట్ అంతా ప్లెయిన్ రైస్ పడ్డది. తర్వాత ముక్కలు 2 లెగ్ పీస్లు వచ్చినాయి మన కోసం అయితే. మంచి మసాలాతో అయితే వచ్చింది. సో నేను డబల్ మసాలా లైక్ చేస్తాను బిర్యానీలో తినడానికి. సో అందరికి నచ్చకపోవచ్చు. సో చూడడానికి అయితే మసాలా స్మెల్ అయితే ఒక రేంజ్లో వస్తుంది. సో మంచి ఆకలి మీద ఉన్నాం, తినేస్తాం అనుకున్నాం కానీ పోలేదు. 2 లెగ్ పీసులు ఇవి. రైస్ ఒక్కసారి మంచిగా కలుపుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు ఇంకోటి వచ్చింది పెట్టాలి చెట్టు రైస్ మంచిగా కలిపేసిండు. సో ఇప్పుడైతే కొంచెం పెట్టుకొని అయితే తిందాం. సో మీకైతే ఒకసారి క్లియర్గా చూపిస్తాను. సో మనమైతే లెగ్ పీస్ 2 వచ్చినాయి మనకి ఇందులో. సో ఆనియన్ ప్యాకెట్లు 2 వచ్చినాయి, మసాలా ప్యాకెట్లు 3 వేసిండు. సో దానికి తోడు మనమైతే థమ్స్అప్ ఆల్రెడీ ఉన్నది, ఫ్రిడ్జ్లో ఉన్నది తీసుకొని తాగుతున్నాం. స్పెషల్ బిర్యానీ కాబట్టి 2 ఆనియన్ ప్యాకెట్స్ ఇచ్చినట్టు. సో రెగ్యులర్గా అయితే ఇయర్ ఆనియన్ ప్యాకెట్. సో ఇది బిర్యానీ. సో చూడండి, రైస్ అయితే చాలా లావు ఉంది. సో చికెన్ పీస్ అయితే మంచిగా అయితే ఉడికింది. ఒకసారి ఇప్పుడు తిని చెప్తాను. వాడు ఆనియన్ అనేది డెకరేషన్ చేస్తుండే మకాయలు అవన్నీ పెట్టడానికి. సో పెట్టిండు. ఇప్పుడు ఒక్కసారి తిని చూసి మీకు రుచి ఎట్లుంది ఏందని చెప్తాను. సో మీరు ఎవరైనా లింగంపల్లి మైఫిల్ తినే వాళ్ళు ఉంటే కనుక మీకు ఎట్లా అనిపించిన టేస్ట్ అయితే చెప్పండి. సో నాకైతే రైస్ అయితే చాలా లావుగా అనిపించింది. సో టేస్ట్లో మసాలా అయితే ఓకే, మసాలా అయితే బాగానే ఉంది, మంచిగా ఉంది. టేస్ట్ అయితే ఉడికింది కానీ రైస్ లావు ఉంది. మా వానికి అయితే బాగా నచ్చింది.